అధికారంలోకి వచ్చి 9 నెలలైనప్పటికీ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని, ప్రజల్లోకి వెళ్తే పేదల కష్టాలు తెలుస్తాయన్నారు. 95% హామీలను చంద్రబాబు గాలికి వదిలేశారని ఆక్షేపించారు. బడ్జెట్లో నిరుద్యోగ భృతి ఊసేలేదన్న భూమన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు కోతలు పెట్టారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది అని అనుకొని ఆ భ్రమంలో ఉండే ప్రయత్నాలు చేసుకుంటే మరింతగా మీరు నష్టపోతారు. మీరు చేయవలసినటువంటి బాధ్యత ఎన్నికలలో మీరు ఏ వాగ్దానాలు అయితే చేశారో సూపర్ 6 అన్న పేరుతో మీరు చెప్పినటువంటి ఆ హామీలన్నీ కూడా నెరవేర్చవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాల కంటే కూడా నేను మరో 2.5 లక్షల రెట్లకు పైగా ధనాన్ని పేద ప్రజలకు సూపర్ 6 ద్వారా పంచుతాను అని మీరు ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వం నాశనమైపోయింది. సంపదను సృష్టించిన తర్వాతనే పథకాలకు డబ్బులు వస్తాయి, అంతవరకు ఏ పథకాన్ని కూడా నేను అమలుపరచలేకపోతున్నాను, ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి అబద్ధపు మాటల్ని మోటెత్తుకున్నారు. మీకు తెలియదా?